ఇప్పుడు ఆ కర్రతో కొడుతున్నారు కదా, అవునవును, అక్కడ కోఆపరేట్ చేసిందండి రాజేంద్ర ప్రసాద్? చాలా కోఆపరేట్ చేసిందండి. అవునా? ఏం సైలెంట్గా ఉందా? అసలు కొడుతున్నా కానీ కొడతా ఎలిఫెంట్. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎలిఫెంట్ అండి. ఓకే ఓకే. అది గొప్పతనం అంటే అది ఇలాగే మౌనంగా కూర్చోవాలి ఉండాలి అని చెప్పేసి మావిడ చెప్పేశాడండి. ఓకే. దానికి అది ఏమంటుందో అంటే మనకి ఏమన్నది ఏమీ తెలియదు కదా. సరే అలాగే కూర్చొని ఉందంటే వీడు వచ్చి సీరియస్ గా డైలాగ్ చెప్తూ కొడతా ఉంటాడు, కొడతా ఉంటే అలాగే సైలెంట్ కూర్చోండి. అవునవును. జనరల్ గా కర్ర తీసుకొని అట్లా అటెంప్ట్ చేసినప్పుడు ఏంటంటే యానిమల్స్ కదా, కొంచెం రియాక్షన్ ఉంటుంది. అందుకనేనండి ఏనుగుని తలకాయని తీసుకుని వెళ్ళి వినాయకుడికి అర్పించుకున్నారు అని అంటే ఇంకేం చెప్తారు చెప్పండి. దాట్స్ ద గ్రేట్నెస్ అనమాట. అది ఇంక వేరే ఏదైనా తలకాయలు పెట్టొచ్చు కదా, లేదు, ఏనుగుని తీసుకెళ్ళి పెట్టారండి. ఓకే ఓకే. అందుకే మనకి ఇవాళ కూడా వినాయకుడు ఏనుగుడులా ఉంటాడు. అందుకనే రాగానే డైలాగ్ వేసాం కూడానండి. ఏమండి మన ఇంటికి వినాయకుడు వచ్చినట్టేనండి, ఏనుగు వచ్చిందంటేనే అంటే ఇలాగ మొత్తం ఒకదానికొకటి అన్వయింపుగా మొత్తం మీద కలిసి ఉండటం వల్ల మొత్తం సినిమా అంతా కూడా చాలా అందగించిందండి అది. ఓకే. పేడ ట్రాక్ వేశారు, ఏనుగు పేడ ట్రాక్ వేశారు, మొత్తం ఫిల్ చేశారు ఆయన కోట గారు. ఆ కొనే క్యారెక్టర్ కిషోర్ రెడ్డి గారిని పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? మాకు మొదటి నుంచి కిషోర్ రెడ్డి గారు ఉంటే చిన్న అంటే ఆ సినిమాలో ఫస్ట్ అండి అది ఆయన్ని మేము చేయటం అనేది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ రోజులో కొంచెం టైట్ గా ఉంటుంది కదా మాకు వెళ్ళేదే బడ్జెట్ లో వెళ్తాము, చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. అందుకని వేరే ఎవరో ఎందుకు, రాఠీ గారు మీరు ఉన్నారు కదా మీరు చేసేయండి అంటే నేనేం చేస్తానంటే అన్నాడు ఆయన. మళ్ళీ మీరు ఎందుకు, మీరు రండి, మీరు చేద్దరు, నేను చేయించుకుంటాను కదా మీకెందుకు, సరే అయితే మీరు చెప్తున్నారు కదా చేసేస్తాడు నేను. అది ఎప్పుడైతే 175 days ఆడేసిన తర్వాత అంత సెంటిమెంట్ అయిపోయిందండి ఆయన. ఓకే. ఆయన వచ్చి వెళ్ళిపోవాలి, ఆయన ఉండాలి. అందుకని మీకు మాయిలోనే ఉంటాడు ఆయన, ఎమ్మెల్యేలోనూ ఉంటాడు ఆయన. ఓకే ఓకే. ఒక మంచి ఒక క్యారెక్టర్ ఒకటి ఉంటే ఒక తర్వాత మళ్ళీ మాయిలోలో ఇంకొంచెం పెద్ద క్యారెక్టర్, ఆ తర్వాత ఎమ్మెల్యేలో ఇంకా పెద్ద క్యారెక్టర్, ఇలా మొత్తం చేసుకుంటూ వెళ్ళామండి. ఓకే ఓకే ఓకే. ఆయన ఉండాలి. ఆర్టిస్టుల వైజ్గా చూస్తే కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌందర్య గారిది ఫస్ట్ మూవీ అండి. సో మీకు ఏమన్నా ఇబ్బందులు కలిగాయా? ఎందుకంటే పర్ఫార్మెన్స్ సైడ్ కానీ లేకపోతే సెట్లో కానీ ఏమన్నా ఇబ్బందులు కలిగాయా? ఏం లేదండి. ఏమండి తను నవ్వితే అందం, తనే ఒక అందం, తను నడిస్తే అందం, ఇంకెంతకు మించి ఏముంటుందండి. ఆ పిల్లని చూస్తామంటే పైగా అప్పుడు ఎన్నో సంవత్సరాలు కాదండి, 14 ఏళ్ళు ఎంతో, అంతే, పెద్ద వయసు కూడా కాదండి. ఓకే. కాదు, వాళ్ళ నాన్నగారు డైరెక్టర్ వాళ్ళ నాన్నగారు ఒక డైరెక్టరు, రైటరు, చాలా ఉన్నాయండి. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వచ్చేవారు. మీకు ఇన్ఫ్యాక్ట్ చెప్తున్నానండి, ఆ అమ్మాయిని ఆ రోజుల్లోంచే నేను నా చెల్లెల్లాగా చూసుకున్నానండి, అంత జాగ్రత్తగా. ఆ అమ్మాయి మా గెస్ట్ హౌస్లోనే ఉండేది. మా గెస్ట్ హౌస్లోనే ఉండమ్మా అని అంటే, మా గెస్ట్ హౌసే బాగుంది అలాగని చెప్పేసి ఆ గెస్ట్ హౌస్లో రూమ్ అమ్మాయికి ఏర్పాటు చేసేసాం. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మ, తాను, ముగ్గురు కలిపి ఆ రూమ్లోనే ఉండేవారు. ఓకే ఓకే. ఉండి చాలా చక్కగా కోఆపరేట్ చేసుకుంటూ వచ్చేవారండి, చాలా బాగా చేసుకుంటూ వచ్చేవారు. ఓకే. తర్వాత ఈ అమ్మాయి వేరే చోటుకి షిఫ్ట్ అయింది అనుకోండి. ఓకే ఓకే. చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఎటొచ్చి ఏంటంటే మనం మాట్లాడుకునేది అంత అందగత్తే కాబట్టి అమ్మాయి, సౌందర్య అనేటటువంటి అమ్మాయి సో స్వీటెస్ట్ కదా, చూస్తేనే అసలు మనకి ముచ్చట వేస్తుంటుందండి. ఆ ఫస్ట్ షాట్లో చూసారో లేదో మీరు, చూస్తేనే నాకు ఇప్పుడు మళ్ళీ మీరు చెప్పిన తర్వాత నేను ఆ సినిమాని చూద్దామని చెప్పి చూస్తే ఏంటి ఈ పిల్లని మనం ఐడెంటిఫై చేస్తావా, ఇంత అందమైన పిల్లనే. బస్ స్టాప్ లో ఫస్ట్ సీన్ లోనే అసలు మీరు టోటల్ గా అమ్మాయి అందంగా ఉంటుందండి. ఒక అందమైనటువంటి అమ్మాయి ఏం చేసినా అందంగా ఉంటుంది. అది ఇక ఫర్ ఎవర్ అండి అది. అందుకని పాత సామెత ఉంది కదటండి, అందగత్తే తిట్టినా బాగుంటుంది, కొట్టినా బాగుంటుంది, ఏంటో ఇలాంటిదో ఒకటి చెప్తారు. అలాగా అందంగా ఉన్న అమ్మాయిలు ఏం చేసినా అందంగా ఉంటుందండి. ఇక పాటల విషయానికి వస్తే మీ మార్క్ ఒకటి క్రియేట్ చేసుకున్నారు. ఏదైనప్పటికీ కూడా
మనకి నేర్పేస్తాయండి కొన్ని, మనం నేర్చేసుకుంటాం అప్పుడు. ఓకే. ఇప్పుడు ఇందులో మీకు చెప్పాను ఇంతకుముందు, మేము ఇద్దరం హీరోలుగా ఒక సినిమా చేయబోతూ ఉంటే అచ్చిరెడ్డి గారు అవును అప్పుడు సాంగ్స్ అవును భువన్ చంద్ర గారు రైటర్ కదండి, భువన్ చంద్ర గారు ముగ్గురు రైటర్స్ అందులో ఫస్ట్ సాంగ్ ఉంటుంది, అది రాజాయన మహా రాజాయన మహా అంటూ ఒక పాట ఉంటుంది, రాజాయన మహా అంటూ ఒక మంచి మంచి పాట ఉంటుంది. అది భువన్ చంద్ర గారు రాశారు. యాక్చువల్గా ఇది ఈ సినిమా కోసం చేసిన పాట కాదు, అది వేరే సినిమా కోసం చేసిన పాట అది. అలాగే కుక్కు 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 ఇది కూడా వేరే సినిమా కోసం చేసిన పాట. దీంట్లో మేమేం చేసామంటే మా దగ్గర మరి ఇంకా అంత డబ్బులు ఉండవు కదా. ఓకే. సో ఈ పాటలన్నింటినీ మరి మేము వాడుకోవాలి కదా. ఓకే. సో ఈ మ్యూజిక్ని మాత్రమే తీసుకుని మళ్ళీ కొత్తగా లిరికల్ రాయించుకోవడం మొదలు పెట్టామండి. సో ఇలాగా నాకు మ్యూజిక్ తెలిసిపోయింది అండి, మొత్తం అంతా వచ్చేసింది. ఏదైనా చేయొచ్చు, మ్యాజిక్స్ ఎనీథింగ్ కెన్ బి డన్ అలాగని చెప్పి. అంటే ఈ పాటలు కొన్ని బాగున్నాయి కొన్ని బాగోలేదని తీసేస్తారు కదా, బాగున్నా బాగోపోయినా కానీ మనం వాడేయచ్చు అండి. అంటే అందులో ఏమీ లేదండి. అందులోను మరి చాలా చిన్న సీక్రెట్ మీకు చెప్తానండి మేడం. 2/4 ఉంటుంది, దిగ్ టక్ 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 దిగ్ టక్ 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 దిగ్ టక్ 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 అలాగండి. అంటే మీకు ఉదాహరణ చెప్తాను, వేరే ఇంకొక సినిమాలో అండి ఒక పాటనే అంటే అత్యంత అద్భుతంగా పాడించారండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆ పాట విన్న తర్వాత ఇది ఏంటిది ఈ పాట నాకు నచ్చలే, వేరే వాళ్ళ చేత నేను పాడించానండి. మాఘమాసం ఎప్పుడు వస్తుందో మౌన రాగా నిన్ని నాళ్ళు, ఈ పాట అండి. దీనికి ఇంకొక పాట ఒకటి ఉందండి, రోనలైలా వనలాగా నిన్న కల్లోకొచ్చి పాడిందొక్క పాట, మేడం రంభ స్వర్గంలోనా, ఇట్లాగా ఒక పాట వెళ్తుంది పాట. ఈ పాటని నేను ఫస్ట్ శాస్త్రి గారికి ఇచ్చానండి, సీతారామ శాస్త్రి గారు. సీతారామ శాస్త్రి గారు మహానుభావుడు, ఎన్ని పాటలు రాశారు. ఇస్తే నాకు ఎందుకనో నాకు తృప్తి అనిపించలేదండి నాకు ఆ పాట. ఆయన ఏమి రాశారు అని అంటే శాస్త్రి గారు సండే మార్నింగ్ చిన్ని స్నేహం అని రాశాడు. నేను నాకు ఏదో మొత్తం మీద ఇది సరైంది కాదు, నాకు మనసు లోపల తేడా కొట్టిందండి. కొట్టి సరే ఇదేమి చెప్పకుండానండి మళ్ళీ ఇదే ట్యూన్ పట్టుకుని వెళ్ళి భువన చంద్ర గారికి ఇచ్చాను నేను. బహుశా నేను అలా చేసిన పాట ఇది ఒకటేనేమో. ఓకే. భువన చంద్ర గారికి ఇచ్చానండి. ఇస్తే ఆయన ఏం చేశాడు, సరే అండి కూర్చొని చెప్పి అట్ట ఉంటుందండి, అట్ట మీద ఆయన తాళం వేసేసుకుంటూ పాడేస్తాడండి, పాట వింటూ రాసేస్తాడు అంతే. ఇక ఆయన ఇంకేం అక్కలేదు, డ్యూట్ అని చెప్తే దాన్ని రాసేస్తాడు ఆయన, మహానుభావుడు ఆయన. ఆయన రోనలైలా వనలాగా నిన్న కల్లోకొచ్చి పాడిందొక్క పాట మేడం రంభ అంటూ రాశాడు. అదిరిపోయింది ఇది. ఓకే, చాలా బాగుంది. రైట్ రైట్. చూసారు ఎంత డిఫరెన్స్. అవును కరెక్ట్. అవును ఇది బాగుంది ఇది అని చెప్పి అప్పుడు దీన్ని మేము ఉపయోగించుకోవడం జరిగిందండి. సేమ్ ట్యూన్స్, సేమ్ ట్యూన్, నో డిఫరెన్స్, నో డిఫరెన్స్ అండి, సేమ్ ట్యూన్. సో అట్లా వేరే చోట మీరు ట్యూన్స్ అంటే సాధారణంగా మేము 99 to 100% మేము ఏం చేస్తామని అంటేనండి, ఆ రైటర్ రాయగలడా లేదా, అసలు ఆయనకి టించ్ ఉందా లేదా అన్నది మేము మొదట ఆలోచించుకుని ఇస్తాం. ఇక్కడ ఒక చిన్న తప్పు చేసాం, అది తప్పు శాస్త్రి గారిది కూడా కాదు, తప్పు మాదే. మేము పట్టుకెళ్ళి మేము ఆయన రాయమన్నాడు, ఆయన రాశాడు. అది మేము నాకు ఏంటంటే నాకు చాలా క్లారిటీ ఉంటుందండి. నాకు అసలు అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే నాకు జడ్జిమెంట్ విషయంలో మాత్రం విపరీతమైనటువంటి క్లారిటీ ఉండేటటువంటి ఇది ఉంటుందండి. ఏదో అమ్మదయ వల్ల అదృష్టం నాకు కలిగింది. దాంతో ఇది ఎందుకో నాకు కరెక్ట్గా అనిపించలేదు అని చెప్పేసి అప్పుడు మార్చి రాసి చేయడం జరిగిందండి అది. ఓకే ఓకే. సో అలాగా మ్యూజిక్ ఇప్పుడు ఇక్కడికి ఈ సినిమాకి వస్తే, రాజేంద్రుడు గజేంద్రుడికి వస్తే దానికోసం అనుకున్న కాని పాటలను అన్నింటినీ కూడా మనం ఉపయోగించామండి అందులో. అయితే నాకు ఒక చిన్న సందేహం అండి. చెప్పండి. మెలోడీ ఎక్కడైనా వాడచ్చు, ఎక్కడైనా వాడచ్చు ట్యూన్ అనేది. అంటే ఏ సిచ్యువేషన్కైనా మెలోడీని
ఒక సినిమా నుంచి ఇంకో సినిమాకి మార్చి చేసుకోవచ్చు, సెట్ అవుద్ది. కానీ రాజాయన మహా గజరాజాయన మహా అనేది సిచ్యువేషన్ సాంగ్. అవునండి. కానీ ఎట్లా సెట్ అయిందండి? ఎందుకంటే వేరే దగ్గర నుంచి మీరు తీసుకొచ్చి దీనికి సింగ్ చేశారు. అవును, వేరే దగ్గర నుంచి పట్టుకుని ఎట్లా అది? ఎందుకంటే అది సిచ్యువేషన్ సాంగ్ యాక్చువల్గా. ఇప్పుడు మెలోడీ అయితే ఓకే, మనం అటాచ్ చేసుకోవచ్చు ఎక్కడైనా, వేరే చోట నుంచే తీసుకొచ్చి. అందుకని అక్కడక్కడ కొంచెం ఏంటో గ్యాప్లు ఉన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది, కానండి మనకి తెలియదు అది. ఓకే, తెలియకుండానే ఒక అందంగా ఆ పాటనే దానికి అనువుగా మనం రాయించుకున్నాం కాబట్టి రాసినటువంటి రైటింగ్ మీద మనకు దృష్టి ఉంటుందండి. ఓకే ఓకే, ఉంటుంది కాబట్టి ఆ మ్యూజిక్ మనకి సరిపోద్ది. రైట్ రైట్, ఓకే ఓకే. మీకు అంతెందుకండి, చాలా పాటలు ఉన్నాయండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకంటే పాత పాటలు ఉన్నాయి చూడండి. అంటే ఏంటి, లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా, మాయాబజార్, ఇలాంటికి సంబంధించినటువంటి పాటలు కొన్ని వందలు వచ్చేసినాయండి. ఘంటసాల గారే పాడారు. ఓకే ఓకే, ఎన్నో ఉన్నాయండి. ఓకే, అలల ఊపులో తీయని సొగసులు ఏవో పాట ఉంటుందండి అది. ఇది కాకుండానండి ఇంకొక పాట ఏంటంటే, మీరు నాగేశ్వరరావు గారు నండి సావిత్రి ఈ నీళ్లు ఇలా తోడుతునండి ఒక పాట ఒకటి ఉంటుందండి. మొత్తం మీద అప్పట్లో పాటలన్నీ కూడా. అందుకని మీరు ఇప్పుడు కూడా పాటలు పెట్టుకుంటే మీరు హాయిగా వరుసగానండి అన్ని పాటలు ఒకేలాగా అనిపిస్తూ ఉంటాయి మనకి. రైట్, ఓకే ఓకే ఓకే. మీరు వింటూ ఉండండి, మీకు తెలుస్తూ ఉంటుంది. చిన్న చిన్న మార్పులు ఉంటాయి అంతే, లిరిక్ లో మార్పులు ఉంటాయి అంతే. స్వరాలు 7 అదే కదా, అంతే కదండి, సప్త స్వరాలు అంటారు. అంతే, సప్త స్వరాలే కదా, సప్త సముద్రులాగా ఎన్నైనా తోడుకోవచ్చు అట్లా. సో ఈ సినిమాలో మీకు ఛాలెంజింగ్ అనిపించిన సన్నివేశాలు ఏంటండి? అంటే ఇంటర్వెల్ సీన్కి వచ్చేటప్పటిసరికండి ఏనుగుని కొట్టడం అనేటటువంటిది నాకు ఛాలెంజింగ్గానే అనిపించింది. అంటే కొడితే అది మళ్ళీ రియాక్ట్ అయితే, ఏనుగు రియాక్ట్ అయితే మామూలుగా ఉంటుందా? సెట్ అంతా ధ్వంసం. దాని గురించి కొంచెం తర్జన భర్జన పడి మొత్తం మీద చాలా జాగ్రత్తగా మా ఆవిడతో డిస్కస్ చేసామండి అది. ఓకే, ఏం చేయలేదండి పాప, వెళ్ళిపోయింది. ఇట్స్ గ్రేట్, చాలా కోఆపరేట్ చేస్తుంది. అలాగే ఇదే కాకుండానండి ఇంకా మిగతా కొన్ని సన్నివేశాలు ఉన్నాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అది ఒక సన్నివేశంలో గుడిలోకి వెళ్ళి బొట్టు పట్టుకుని వచ్చి రాజేంద్ర ప్రసాద్కి పెడతాను. అంటే మరి బొట్టు ఎక్కడ పెట్టాలో ఎలా తెలుస్తుందండి? మా కాలు మీద కూడా పెట్టచ్చు కదా, ఏం కదటండి, ఎక్కడైనా పెట్టచ్చు కదా, కానీ ఇక్కడే పెడుతుంది, తొండంతో పెడుతుంది, తొండంతో. అంటే బొట్టు ఎక్కడ పెట్టాలో అనేటువంటిది కూడా మనకి డిసైడెడ్ అండి. అది మావిడి చెప్తాడు కదా ఎలాగానో, అది కరెక్ట్గా తీసుకుని వచ్చి బొట్టు పెడద్దండి. బొట్టు పెట్టే ముందు అది గుడికి వెళ్ళి ఇలా చెవు పట్టుకునండి, ఇలా గుంజీలు తీస్తుంది. అవునా, తీస్తుందండి. తీసి గంట కొడద్దండి, కుంకుమ తీస్తుంది. చూడండి ఎన్ని చేస్తుందో. అవును, అంటే ఇవన్నీ చేయగలిగిన పనులండి. అది ఇవన్నీ కూడా మాకు మొదట మాకు ఏదైతే చెప్పారో ఇవన్నీ చేయగలుగుతుందా, అది తొండంతో ఏమైనా చేస్తుంది. ఒక కాలుతో ఇలాగ 2 కాళ్ళు కావాలన్నా కానీ నడవగలదు. ఇలాంటివి కొన్ని హెడ్డింగ్స్ చెప్పేశాను నేను. సో ఇప్పుడు మేము ఏం చేసామనంటే ఈ పని చేయగలుగుతుంది, చేయదు. ఇప్పుడు ఇదే తొండంతో మీరు అక్కడికి వెళ్ళి కింద చెయ్యి ఉన్న అమ్మాయి చెయ్యి పట్టుకుని పైకి తీయడం ఎలాంటిదో, ఇదే తొండంతో అండి ఇక్కడ కుంకుమను తీయడం కూడా అదే. ఇదే తొండంతో అండి ఆ బెల్ల కొట్టడం, గంట కొట్టడం చూడండి, అది అదే. ఇప్పుడు ఈ తొండం ఏ విధంగా చేయగలదు కదా, ఈ చెవు పట్టుకొని గుంజలు తీయడం అనేది అది అదే. అంటే చూడండి మీకు ఎన్ని అదే అదిలో. సో ఇవన్నీ కూడా ఏం చేస్తామంటే అండి, స్క్రీన్ ప్లే రాసుకునేటప్పుడే అది మాత్రమే ఏది చేయగలుగుతుందో వాటిని మాత్రమే ఇన్వాల్వ్ చేసుకుంటూ చేయటం మూలంగానే ఆ సినిమా అంతా అంత కొత్తగా వచ్చిందండి.